Hi, this is Vijay Kesari and welcome to Andhra Podcaster, where we discuss questions, perspectives and possibilities focused on development of Andhra. Friends, finally I am happy for Amaravati. ఒక స్టేట్ క్యాపిటల్ని ఏ రెస్పెక్ట్తో, ఏ డిగ్నిటీతో, ఏ స్టేటస్తో చూడాలో అమరావతిని మళ్ళీ అలా చూసే సిచ్యువేషన్కి అది రావడం ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ దాట్. ఎస్పెషలీ దానికోసం ల్యాండ్స్ ఇచ్చున్న ఫార్మర్స్ అండ్ మెనీ అదర్ పీపుల్. ఓకే, ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ దెమ్. అఫ్ కోర్స్ మాల్ ప్రాక్టీసెస్ జరిగాయి, టు సమ్ ఎక్స్టెంట్. దాని గురించి మనం డిఫరెంట్ ఎపిసోడ్స్లో మాట్లాడాం. కానీ వాళ్ళు ఫైనల్గా గవర్నమెంట్కి ఇచ్చాక వాళ్ళు ద పెయిన్ దట్ దే హ్యావ్ టు గో త్రూ, ద సఫరింగ్ దట్ దే వెంట్ త్రూ ఆల్ దీస్ ఇయర్స్. ఓకే, ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ దెమ్. ఎందుకంటే వాళ్ళు ఫైట్ చేసింది ఒక వారం రోజులో, నెల రోజులో కాదు, వాళ్ళు ఇయర్స్ కొద్దీ వాళ్ళ ఫైట్ని పుటప్ చేశారు. దట్స్ అ ఫెనామినల్ థింగ్. ఐఎమ్ హ్యాపీ ఫర్ దెమ్ అట్ ద ఫైనల్గా. సో ఫ్రెండ్స్, నేను డీటెయిల్స్లోకి ఎపిసోడ్లో వెళ్ళను. బట్ అమరావతి పట్ల ఐ డోంట్ నో వాట్స్ దేర్ ఆన్ సిబిఎన్ గారుస్ మైండ్, బట్ అమరావతి పట్ల ఒక 3 things హీ హ్యాస్ టు టేక్ కేర్ రైట్ అవే. అదేంటి అంటే ఫ్రెండ్స్, అమరావతిని ఎట్లా డెవలప్ చేస్తారు అనే ఒక ఫేజ్ వైజ్ అండ్ టైమ్ లైన్ డ్రివెన్ డెవలప్మెంట్ ప్లాన్ని పబ్లిక్లోకి తీసుకురావాలి. అండ్ ఫ్రెండ్స్, ఇది మేము చేస్తాము, సో గుడ్డి భరోసాతో మమ్మల్ని నమ్మండి అని అంటే అది సరిపోదు. అండ్ అంటే ఆయన అలా అన్నారని కాదు నా ఉద్దేశం. కానీ 2014 వాళ్ళ రెజీమ్లో, టీడీపీస్ ఎర్లియర్ రెజీమ్లో అమరావతిని ఎలా డెవలప్ చేస్తాం, ఇలా ఫేజ్ వైజ్ టైమ్ లైన్ డ్రివెన్ ప్లాన్ ఎక్కడ వాళ్ళు పెట్టాల. అండ్ ఇప్పుడు ఎలక్షన్ ముందు కూడా వాళ్ళ క్యాంపెయిన్స్లో ఎక్కడ అమరావతి డెవలప్మెంట్ సంబంధించి ఒక క్రిస్టల్ క్లియర్ డెవలప్మెంట్ ప్లాన్ ముందు పెట్టాల. ఓకే, సో ఇప్పుడు జనాలు వాళ్ళు నమ్మి దే బ్రాట్ దెమ్ ఇన్ టు ద పవర్ అగైన్. కాబట్టి ఇట్ ఈస్ ఆన్ దెమ్ టు షో దాట్ దే ఆర్ సీరియస్ టు ద పబ్లిక్. వాళ్ళు క్యాపిటల్ని ఇదివరకు డీల్ చేసినట్టు కాకుండా ఇంకా పకడ్బందీగా, ఇంకా సీరియస్గా వాళ్ళు డీల్ చేస్తున్నారు అని చెప్పి కమ్యూనికేట్ చేయాలంటే ఫస్ట్ థింగ్ అమరావతిని అసలు ఎన్ని ఫేజ్గా డెవలప్ చేస్తారు, టైమ్ లైన్ ప్రకారం ఏ ఫేజెస్ కంప్లీట్ అవుతాయి అనే మైల్ స్టోన్ స్పెసిఫిక్ ప్లాన్ని జనాల ముందు తీసుకురావాలి. అండ్ సెకండ్ థింగ్ బడ్జెట్స్. ఓకే, బడ్జెట్స్ ఎట్లా అలొకేట్ చేస్తారు దీనికి. ఓకే, ఆ ఫేజ్ వైజ్ ప్రకారం ఒక్కొక్క ఫేజ్కి ఎంత బడ్జెట్స్ కావాలి, అండ్ ఆ ఫేజెస్లో ఆ బడ్జెట్స్ని అలొకేట్ చేయడానికి ఫైనాన్సింగ్ సోర్సెస్ ఎక్కడి నుంచి అలొకేట్ చేస్తారు. ఈజ్ ఇట్ త్రూ ఫారెన్ ఇన్వెస్టర్స్ ఆర్ పబ్లిక్ మనీ, ఇంకా గవర్నమెంటే డెట్ తీసుకుంటుందా, ఇవంతా ఒక చోట పెడతా బడ్జెట్స్ ఎలా అలొకేట్ చేస్తారు ఫేజ్ వైజ్ అనేది జనాల ముందు తీసుకురావాలి. అండ్ ఇది చేయాల్సిన అవసరం ఎందుకు ఉంది అంటే ఇంకొక రీజన్, మిగతా సిటీస్ని కూడా, మిగతా రీజన్స్ని కూడా డెవలప్ చేయడానికి బడ్జెట్స్ని మనం స్మార్ట్గా మేనేజ్ చేసుకునే అవసరం కూడా ఉంది. ఓకే, ఎందుకంటే ఐ రిమెంబర్ దాట్ టీడీపీ వెన్ దే అనౌన్స్డ్ అమరావతి యాజ్ అ క్యాపిటల్ అలాంగ్ విత్ దేర్ అలయన్సెస్, వాళ్ళు చాలా స్పెసిఫిక్గా అమరావతిని క్యాపిటల్గా అనౌన్స్ చేస్తా మిగతా రీజన్స్కి స్ప్రెడ్ అయ్యేలాగా ఒక 14 cities కూడా వాళ్ళు డెవలప్ చేస్తాము అని దే వంట్ ఆన్ రికార్డ్ ఇన్ ద పబ్లిక్ డొమైన్. ఓకే, సో వాళ్ళకి ఎలాగది ఉంది కాబట్టి బడ్జెట్స్ కూడా అమరావతి స్పెసిఫిక్గా వెళ్తా మిగతా రీజన్స్ కూడా వెళ్తున్నాయి అనే కాన్ఫిడెన్స్ ఇస్తే పబ్లిక్కి కూడా అక్రాస్ రీజన్స్ డెవలప్మెంట్ జరుగుతుంది అనే కాన్ఫిడెన్స్ వస్తుంది. సో దేర్ ఫోర్ బడ్జెట్స్ అండ్ దాట్ టు స్పెసిఫిక్ టు డిఫరెంట్ ఫేజెస్ని రిలీజ్ చేయాలి. దట్స్ ద సెకండ్ పాయింట్. సో ఫస్ట్ ది డీటెయిల్డ్ ఫేజ్ వైజ్ టైమ్ లైన్ డ్రివెన్ డెవలప్మెంట్ ప్లాన్ చెప్తా. సెకండ్ ది బడ్జెట్స్ ఎలా అలొకేట్ చేస్తున్నారు, ఫైనాన్సింగ్ ఎలా తీసుకొస్తున్నారు అది చెప్పాలి. అండ్ థర్డ్ ది గవర్నెన్స్ అండ్ రిపోర్టింగ్ మెకానిజం. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెరీ క్రూషియల్ ఫర్ ద గవర్నమెంట్ టు కమ్యూనికేట్ అబౌట్ అమరావతి. ఎందుకు అంటే ఏదో జరుగుతుంది అని ఉంటే జనాలకి దట్ విల్ నాట్ గో ఇన్ ద రైట్ స్పిరిట్. ఓకే, ఎవ్రీ వీకా, ఎవ్రీ ఫోర్ట్నైటా, ఎవ్రీ మంత్గా అక్కడ అమరావతిలో జరిగే డెవలప్మెంట్స్ ఏంటి, అండ్ దాని మీద ఫేజ్ వైజ్ ఎంత డెవలప్మెంట్ జరగాలి, ఎంత జరిగింది, ఎంత ఖర్చు అయింది, ఎంత ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి ఓవర్ అ పీరియడ్, ఇవంతా కూడా ఒక చోట పెట్టి ఒక పబ్లికేషన్ రూపంలో జనాలకి ఇస్తే ఐ థింక్ దాట్ విల్ బీ వండర్ఫుల్. Okay, I think that will be the hallmark of delivering governance. Okay, when it comes to Amaravati development I'm talking about. Okay, so and అదే కాకుండా ఆ డెలివర్ చేసే స్టేక్ హోల్డర్స్ అందరిలో కూడా పబ్లిక్కి ఎవ్రీ వీక్ మనం అప్డేట్ ఇవ్వాలి, ఎవ్రీ ఫోర్ట్నైట్ ఇట్లా అప్డేట్ ఇవ్వాలి విత్ ఆల్ ద నంబర్స్ పబ్లిక్కి డిస్క్లోజ్ చేయాలన్నప్పుడు అక్కడ ఆ సిస్టంలో ఒక అకౌంటబిలిటీ, ఒక ట్రాన్స్పరెన్సీ ఇన్బిల్ట్గా వచ్చేసే ఛాన్సెస్ అండ్ దేర్ ఫోర్ ఉన్న గవర్నమెంట్ మీద కాన్ఫిడెన్స్ ఇంకా స్ట్రాంగ్గా పెరగడానికి చాలా ఆస్కారం ఉంటుంది. సో ఎట్ అ బ్రాడ్ లెవెల్ ఐ నో విల్ బి డిస్కసింగ్ ఇన్ డీటెయిల్ ఇన్ మల్టిపుల్ ఎపిసోడ్స్ ఇన్ ద కమింగ్ డేస్, బట్ ఆన్ టాప్ ఆఫ్ మై మైండ్ అమరావతికి సంబంధించి ఈ 3 things ఖచ్చితంగా ఆన్ టాప్ ప్రయారిటీ చేయాలి. ఫస్ట్ థింగ్ ఈజ్ లైక్ ఐ సెడ్ డీటెయిల్డ్ ఫేజ్ వైజ్ టైమ్ లైన్ డ్రివెన్ డెవలప్మెంట్ ప్లాన్. సెకండ్ థింగ్ ఈజ్ హౌ ద బడ్జెట్స్ ఆర్ గెటింగ్ అలొకేటెడ్, ఫైనాన్సింగ్ ఎలా జరుగుతుంది. అండ్ థర్డ్ ది దాని గవర్నెన్స్ అండ్ రిపోర్టింగ్ మెకానిజం టు ద పబ్లిక్. ఓకే, ఈ 3 things
రైట్ అవే వాళ్ళు కేర్ తీసుకోవాలి, యూనో టీడీపీ అండ్ అలయన్స్ పార్టీస్. సో విత్ దాట్ ఫ్రెండ్స్, లెట్ మీ నో యువర్ థాట్స్. యూనో ఐఎమ్ షూర్ మీలో కూడా అమరావతి పట్ల హ్యాపీ ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు. ఇట్స్ నాట్ దట్ ఎంటైర్ స్టేట్ వోంట్ ఫీల్ హ్యాపీ అబౌట్ అమరావతి. అమరావతి ఎలాగో క్యాపిటల్గానే ఉంది కదా, 3 క్యాపిటల్స్ అన్న వర్షన్లో కూడా అమరావతి క్యాపిటల్గా ఉంది కాబట్టి అందరూ హ్యాపీగానే ఫీల్ అవ్వాలి. బట్ ఐ నో ఎ సెట్ ఆఫ్ పీపుల్ విల్ ఫీల్ స్పెషల్ అబౌట్ దిస్ సిచ్యువేషన్ జస్ట్ లైక్ హౌ ఐఎమ్ ఫీలింగ్. సో లెట్ మీ నో యువర్ థాట్స్. నేను చెప్పిన ఈ టాప్ 3 ప్రయారిటీసే కాకుండా ఇంకేమైనా యాడ్ చేయాలా గవర్నమెంట్? సో దాని మీద మీ థాట్స్ ఏమైనా ఉంటే నాకు కామెంట్స్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.